మేషరాశి వార ఫలాలు. ఈ వారం కొన్ని కారణాల వల్ల మీరు ఆకస్మిక యాత్రకు వెళ్ళవలసి రావచ్చు. ఈ ప్రయాణం మీకు చాలా అలసటగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వీలైతే మీరు ఈ ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం చాలా నష్టాల యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీకు సన్నిహితులెవరైనా మీ నుండి రుణం కోసం అడగవచ్చు. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడే విస్మరించడం మంచిది. లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు. ఇది మీరు తర్వాత చింతించేలా చేస్తుంది. కుటుంబ పెద్దలతో మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య అపార్థాలు కలిగించే వివాదాస్పద విషయాలపై వాదించకండి. వాటిని పరిష్కరించే బదులు వాటి నుండి దూరంగా ఉండటం మంచిది. ఈ వారంలో మీరు మీ కార్యాలయంలో మీకు నచ్చిన ప్రాజెక్ట్ను పొందవచ్చు. దీని కారణంగా మీరు సంతోషంగా ఉత్సాహంగానూ ఉంటారు. ఈ విషయంలో మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించాలని మరియు ఈ క్షణాన్ని ఆస్వాదించమని సలహా. చంద్రుని రాశికి సంబంధించి బుధుడు 12వ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ వృత్తికి సంబంధించి కుటుంబం మరియు బంధువుల నుండి అదనపు ఒత్తిడికి గురవుతారు. దీంతో చదువుపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ కెరీర్ను ఎంచుకోవాలనుకుంటే మీరు ఎలాంటి ఒత్తిడికి లోనవుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోండి మరియు అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో కూర్చుని వారితో చర్చించండి. వృషభ రాశి వార ఫలాలు. ఈ సమయంలో మీరు మీ జీవనశైలిని మెరుగుపరచడానికి నిరంతరం మార్పులు చేస్తారు. దీనికోసం మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని మీరు తొలగించుకుంటూ మెరుగైన మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం రోజూ యోగా, వ్యాయామం చేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఎక్కువ పని భారాన్ని తీసుకోకుండా ఉండాలి. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేసి ఆపై మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. ఈ వారం పిల్లలు టీవీ చూడటంలో ఎక్కువ సమయం గడుపుతారు. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. దీని కారణంగా మీరు వారితో విసుగు చెందుతారు. అయితే ఈ సమయంలో పిల్లల మనస్సులలో ద్వేషాన్ని సృష్టించే పనిని మానుకోండి. ఇందుకోసం వారితో సమయం గడిపి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారం విషయాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి. మీ వ్యాపారం సానుకూల దిశలో కదలడం ప్రారంభిస్తుంది. దీనితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ రాశిలోని స్థానికులకు విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలను తెస్తుంది. అయితే మీరు మీ కంఫర్ట్ జోన్కు మిమ్మల్ని పరిమితం చేసుకుంటారు. తద్వారా చిన్న సవాళ్లను కూడా ఎదుర్కోవడం పెద్దదిగా కనిపిస్తుంది. కావున వీలైనంత త్వరగా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చేటప్పటికీ మీ చదువు పట్ల మీ దృష్టిని కొనసాగించడానికి ప్రయత్నించడం మంచిది. మిథున రాశి వార ఫలాలు. ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం ఎక్కువ అప్రమత్తంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఈ వారంలో అన్ని రకాల అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలని సూచన. ఈ ప్రయోజనం కోసం మొదటి నుండి జాగ్రత్తగా ఉండండి మరియు తక్కువ మొత్తంలో డబ్బు కోసం అత్యాశతో ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిని చేయవద్దు. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. ఈ సమయంలో శాంతితో పాటు సభ్యుల మధ్య సోదరభావాన్ని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ స్వభావంతో సంతోషిస్తారు. మీరు మీ కెరీర్లో మెరుగ్గా ఉండాలంటే మీరు ఈ వారం మీ పనిలో ఆధునికతను మరియు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనితో పాటు అన్ని కొత్త టెక్నాలజీ మరియు సోషల్ మీడియా అప్లికేషన్లు మరియు టూల్స్తో మిమ్మల్ని మీరు అప్డేట్గా ఉంచుకుంటూ ఏదైనా పని చేయడం మంచిదని మీకు సలహా. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల వారం ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
మరియు మీరు చివరి వరకు సగటు కంటే మెరుగ్గా పనిచేయగలుగుతారు. అయినప్పటికీ మీరు గృహ సమస్యలకు సంబంధించి కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల మీరు వీలైనంత వరకు మానసిక ఒత్తిడిని నివారించడానికి మరియు మీ అధ్యయనాలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశి వార ఫలాలు. ఈ వారం మీ శారీరక మరియు మానసిక అనారోగ్యానికి నిజమైన మూలకారణం రాబోయే దుఃఖమే అని మీరు గ్రహిస్తారు. వాటిని నివారించడానికి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉండటం ఎల్లప్పుడూ సాధ్యం కానందున మీ ఆర్థిక అంశాన్ని బలోపేతం చేయడానికి నమ్మకమైన వ్యక్తుల సలహాలను మీరు తీసుకోవాలి. కాబట్టి మీరు ఇతరుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. మొత్తం మీద వారం మీకోసం సాధారణం కంటే సగటుగా ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు మీ కార్యాలయం నుండి త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబ పాత ఆల్బమ్ని కుటుంబంతో కలిసి చూడడం వలన గడిపిన మీ పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తుంది మరియు ఆ జ్ఞాపకానికి సంబంధించిన సంఘటనలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ వారం పనిలో మీరు మీ ఉన్నతాధికారుల మరియు బాస్ ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఎందుకంటే మీరు తప్పు చేసే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు వారి నుండి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పూర్తి భక్తితో ప్రతి పనిని సరిగా పూర్తి చేయడం మీకు అందుబాటులో ఉన్న ఏకైక ఎంపికగా నిరూపించబడవచ్చు. ఈ వారం చాలా మంది విద్యార్థులు పరీక్షలో వారి కష్టానికి అనుగుణంగా ఫలితాలను పొందలేరు. దీని కారణంగా వారిలో నిరాశాభావం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో జీవితంలో ఓటమి మరియు విజయం ఉందని గ్రహించి మిమ్మల్ని మీరు శాంతింపజేయాలి. దీన్ని అర్థం చేసుకుని మీ కష్టాన్ని మళ్లీ ప్రారంభించండి. సింహరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు మానసిక ప్రశాంతత లోపాన్ని అనుభవిస్తారు. ఇది జీవితంలో కొంత పరధ్యానం కలిగిస్తుంది. ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు మరింత కలవరపెట్టే బదులు వీలైనంత వరకు మతపరమైన మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. ఎందుకంటే ఇది సమాజంలో మీ స్థాయిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు దూరంగా ఉంచగలుగుతారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఈ వారంలో ఏ రకమైన లోన్ అయినా తీసుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఈ సమయంలో బ్యాంక్ లేదా మరేదైనా ఇతర సంస్థ నుండి కూడా రుణం పొందగలుగుతారు. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు మీరు మొదటి నుండి చాలా శ్రద్ధగా ఉండాలి. మీ ఫన్నీ స్వభావం వలన మీరు ప్రజాదరణను పొందుతారు. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీ రాశికి చెందిన స్థానికులు వృత్తిపరంగా ద్రవ్య పెరుగుదల లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశముంది. మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతి దౌత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటన్నింటినీ సాధించగలరు. ఈ వారం విద్యార్థులు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. దీని కారణంగా వారు తమ సమయాన్ని ఎక్కువ వృధా చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈ వారం మీకు అత్యంత ముఖ్యమైన పని. కన్యారాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నందున ఈ వారంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల శుభదృష్టి మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. అదే సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అందువల్ల ఈ వారం మీ మనస్సు సంతోషంగా మరియు రిలాక్స్గా ఉంటుంది. మీరు ఈ వారం డబ్బు సంపాదిస్తారు, కానీ వేగంగా ఖర్చు చేయడానికి కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ సంపదను కూడబెట్టుకోవడం మరియు భవిష్యత్తులో వచ్చే అన్ని నష్టాలను చూసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ వారం బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటం వలన మీరు రిలాక్స్గా ఉంటారు మరియు మిమ్మల్ని వారు సంతోషంగా ఉంచుతారు. అలాగే మీ ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ వారం ప్రత్యేక వారం కానుంది. మీ చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంటిని చూడటం వలన ఈ వారం మీరు మీ ప్రమోషన్ పరంగా అనేక అవకాశాలను పొందుతారు.
అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ భావోద్రేకాల వల్ల మీరు అర్హులైనంత లాభాన్ని ఆర్జించకుండా ఉండే అవకాశముంది. ఈ వారం మీరు విద్యారంగంలో గతంలో చేసిన కృషితో మీరు ఉత్తమ ఫలితాలను తెస్తారు. అలాగే మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ దిశలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పనులు సాధించేందుకు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. తులారాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ సమయంలో ధ్యానం మరియు యోగాను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మరియు పాత ఆహారాన్ని నివారించండి. మీరు శారీరక శ్రమలలో పాల్గొంటే ఈ సమయం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో అంత వేగంగా డబ్బు మీ చేతుల్లోంచి మాయమవుతుంది. అయితే ఇది ఉన్నప్పటికీ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభంతో బాధపడరు. మీరు ఫోన్ కాల్ లేదా సోషల్ మీడియా ద్వారా దూరపు బంధువు నుండి కొన్ని విచారకరమైన వార్తలను వినే అవకాశం ఉంది. దీని కారణంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు కూడా కొంత భయాన్ని అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో మొదటి నుండి ప్రతి పరిస్థితికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు ఈ వారం పనిరంగంలో ఇతరులతో విభేదాలను కలిగి ఉంటారు. ఇది మరింత నెమ్మదిగా పెరుగుతుంది. ఇది మీ ఇమేజ్ మరియు స్థానాన్ని తగ్గిస్తుంది. ఇది మీ కెరీర్పై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల మీ వారపు జాతకం ప్రకారం విద్యార్థుల జీవితంలో అనేక పరిస్థితులలో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఈ సమయంలో చాలా గ్రహాలు మీ రాశిపై అనుగ్రహాన్ని కురిపిస్తాయి. ఇది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారంలో మీరు ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీరు ఎటువంటి ప్రయాణాలకైనా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కానీ ఇది చాలా కాలం పాటు ఉండదు. అందువల్ల చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న స్థానికులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలకు గురికాకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అలా చేయకపోవడం వల్ల ఇతరుల ముందు మీ ఇమేజ్ పాడవుతుంది. అందుచేత ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ చిన్ననాటి రోజుల్లో చేయడానికి ఇష్టపడే అన్ని పనులను చేయాలనుకుంటున్నారు. ఈ పనులు మీ డాన్స్, పాట, డ్రాయింగ్ మొదలైన కొన్ని రహస్య కళలకు సంబంధించినవి కావచ్చు. అయితే దీని కారణంగా మీరు మీ కెరీర్ మరియు దాని లక్ష్యాలను కూడా గుర్తుంచుకోవాలి. ఇంటికి అనవసర అతిథి రావడంతో విద్యార్థులు వారమంతా వృథాగా గడపాల్సి వస్తోంది. అటువంటి పరిస్థితిలో వీలైతే స్నేహితుడి ఇంట్లో చదువుకోండి. లేకపోతే రాబోయే పరీక్షలలో మీరు దీని భారాన్ని భరించవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉన్న కారణంగా ఈ వారం మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మరియు దీని కారణంగా ఎక్కువ ప్రయాణం చేయడం కూడా మీ స్వభావంలో కొంత చికాకును కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రయాణాలకు దూరంగా ఉండండి. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీరు వ్యాపారం చేస్తే ఈ వారం మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశముంది. కాబట్టి గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని మీరు నమ్మకూడదు. అలాగే మీ డబ్బు లావాదేవీల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీరు అవగాహనతో కుటుంబంలో సమతుల్యతను ఏర్పరచుకోగలుగుతారు. దీంతో సభ్యుల్లో సామరస్యం, సోదరభావాలు పెంపొందుతాయి. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని బలోపేతం చేస్తుంది మరియు మీరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నత ఖ్యాతిని సంపాదించడంలో విజయం సాధిస్తారు.
చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు మీ పనికి సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రయాణానికి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో వెళుతున్నప్పుడు అన్ని పత్రాలను, వస్తువులను సరిగ్గా చెక్ చేయండి, లేకుంటే మీరు తెలియని గమ్యస్థానంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం, వారి అనుభవం మాత్రమే టాపిక్లను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీరు వ్రాసే పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మకర రాశి వార ఫలాలు. ఈ వారం మీకు ఆరోగ్య కారణాల వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎలాంటి చికిత్స చేయకుండా ఉండండి. పొరపాటున ఇంటి వైద్యం చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. లేకపోతే సరైన చికిత్స పొందడంలో ఆలస్యం కారణంగా మీకు సమస్యలు తీవ్రమవుతాయి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన ఈ వారం అందరూ మీ అంకితభావం, కృషిపై శ్రద్ధ చూపుతారు. దీని కారణంగా మీరు కొంత ఆర్థిక ప్రయోజనం పొందుతారు. అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఏదైనా సమస్య నుండి బయటపడటానికి మీకు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మీరు వాస్తవిక వైఖరిని అవలంబించాలి. దీనికోసం మీరు ఇబ్బందుల్లో ఉంటే, మీరు ఇతరుల నుండి సహాయం చేయాలనుకున్నప్పుడు వారి నుండి ఏదైనా అద్భుతాన్ని ఆశించకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మీకు అండగా నిలుస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కార్యాలయంలో ప్రతిదీ మీకు వ్యతిరేకంగా ఉంటుంది. దీని కారణంగా మీ ఉన్నతాధికారులు, యజమాని కూడా మీతో కలత చెందుతారు. ఇది మీ ధైర్యాన్ని బలహీనపరుస్తుంది మరియు మీరు మీ కెరీర్లో భ్రమలు మరియు గందరగోళానికి గురవుతారు. ఈ వారం విద్యార్థులు తమ చదువులకు దూరమవుతారు. దీనికి ప్రధాన కారణం కుటుంబంలో నిర్వహించబడుతున్న ఈవెంట్ లేదా కుటుంబ ఫంక్షన్ కావచ్చు. అలాంటప్పుడు సమయం వృధా కాకుండా చదువుకో. కుంభరాశి వారఫలాలు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లున్నవారు కొందరు పెద్దల సలహాలు పాటిస్తూ తమ అలవాట్లను వదులుకోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని సాధించడానికి మీ కంపెనీలో సరైన మార్పు తీసుకురండి మరియు ఈ అలవాట్లను విడిచిపెట్టడానికి మీకు సహాయం చేయాలనుకునే వ్యక్తులతో మాత్రమే పాల్గొనండి. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పలేము. ఎందుకంటే మీరు డబ్బుకు సంబంధించిన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును కూడబెట్టుకోలేరు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఈ వారం కొన్ని విశ్రాంతి క్షణాలను గడపగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ తల్లిదండ్రులను, పాత పరిచయస్తులతో కలవడానికి లేదా వారి గురించి కొత్త మరియు ముఖ్యమైన వాటిని వినడానికి అవకాశం పొందుతారు. ఈ వారం మీరు కొంచెం నీరసంగా ఉండవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు పొందేందుకు కూడా ఆసక్తిగా ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. సంగీతం వినడం లేదా డాన్స్ చేయడం అనేది ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి పరిష్కారం. కాబట్టి ఈ వారం మంచి సంగీతం వినడం లేదా డాన్స్ చేయడం వల్ల వారం మొత్తం మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీనరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు మరియు కొన్ని బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యకలాపాలలో మీరు పాల్గొనడం వలన మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో మరియు భవిష్యత్తులో ఒక పెద్ద పనిని సకాలంలో పూర్తి చేయడంలో సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి 6వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం బాగానే కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ అవకాశాలను చేజారనివ్వవద్దు మరియు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోండి. బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అలాగే గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది మంచి వారం అని రుజువు చేస్తుంది.
ఈ వారం మొత్తం కార్యాలయంలో మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి కోసం మీ హృదయాన్ని బయటపెట్టకుండా ఉండాలి. లేకపోతే మీరు అపవాదుతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు తర్వాత పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ వారం అదృష్టం కంటే తమ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం మిమ్మల్ని ఎల్లవేళలా ఆదుకోదు, కానీ మీ చదువు చనిపోయే వరకు మీతోనే ఉంటుందని మీరు కూడా బాగా అర్థం చేసుకుంటారు. అందువల్ల ఎటువంటి పరిస్థితులలోనైనా గడిచిన వాటిని మరచిపోయి ఈ రోజు నుండి మీ శ్రమతో మీ వేగాన్ని కొనసాగించండి.